Yes. Today's topic is holding the job between center and work with catch plate and dog. ఈ లేత్ మిషన్ లోపల జాబ్ ని ఏ విధంగా బిగించాలి, దేని సహాయంతో అని అంటే క్యాచ్ ప్లేట్ మరియు డాగ్ అనేటువంటి టూల్స్ సహాయంతో ఈ యొక్క జాబ్ పీస్ ని మనము సెంటర్ లో ఏ విధంగా బిగించాలి అనేటువంటిది ఈ రోజు టాపిక్. టర్నింగ్ వర్క్ ఇన్ బిట్వీన్ సెంటర్స్ అవాయిడ్స్ ద నీడ్ ఫర్ ట్రూయింగ్ ద వర్క్. జాబ్ అనేది సెంటర్ లో కనుక పెట్టినట్లయితే ఈ ట్రూయింగ్ వర్క్ అనేది మనకు తగ్గుతుంది. ట్రూయింగ్ అంటే ఏంటంటే జాబ్ ని సెంటర్ లో పెట్టేటువంటి ప్రక్రియ. జాబ్ ని సెంటర్ లో పెట్టడం అని అంటే మనం జాస్ లోపల జాబ్ ని పెట్టి టైట్ చేసేస్తే 4 జా చెక్ లో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. 3 జా చెక్ అనేది 3 ఒకేసారి మూమెంట్ అయితే సెల్ఫ్ సెంటర్ చెక్ కాబట్టి దాని లోపల ట్రూయింగ్ ప్రాబ్లం ఉండదు. కానీ 4 జా చెక్ లోపల ట్రూయింగ్ కి ప్రాబ్లం ఉంటుంది. ఎట్లా అనేది నేను చూపిస్తా ఒక్క నిమిషం మీకు. ట్రూయింగ్ వర్క్ ఇన్ ఏ 4 జా చెక్ బై యూజింగ్ సర్ఫేస్ గేజ్. సర్ఫేస్ గేజ్ అనేటువంటి సహాయంతో ట్రూయింగ్ వర్క్ అనేది చేస్తారు. ఎట్లా చేస్తారు చూడండి. ట్రూయింగ్ అనేది మనకు జాబ్ అనేది సెంటర్ లో పెట్టినప్పుడు అది సెంటర్ లో కూర్చోదు ఒకేసారి. ఇదో చెక్కి అవసరం ఉంటుంది, వర్క్ పీస్ అవసరం ఉంటుంది, మార్కింగ్ బ్లాక్ అవసరం ఉంటుంది, స్క్రైబర్ అవసరం ఉంటుంది. ఇవన్నీ కలిపి మనము ఈ టూల్స్ సహాయంతో మనం సెంటరింగ్ అనేది చేస్తాం, ట్రూయింగ్ అనేది చేస్తాం. ఇగో చక్కీ అంటారు దాన్ని, పైన అతను తిప్పుతున్నాడు కదా అది చక్కీ అంటారు దాన్ని. అది ఒక సైడ్ టైట్ చేస్తే ఒక సైడే అవుతుంది, 2 సైడ్లు కాదు. అది 3 జా చెక్ అయితే సెల్ఫ్ సెంటర్ చెక్ ఒక సైడ్ చేస్తే మిగతా 2 కూడా ఒకేసారి కదులుతాయి. చూడండి జాబ్ పెడుతున్నాడు దాంట్లో, రౌండ్ జాబ్స్ తో చేస్తాం మనం టర్నింగ్ వర్క్ ఎక్కువ. ఒక్కొక్కటి ఒక రౌండ్ తిప్పాలి అంతే, ఎక్కువ తిప్పదు. ఒక సైడ్ ఎక్కువ తిప్పినాం అనుకోండి అది సెంటర్ గా లాక్ కాదు, తిరుగుతూ ఉంటది. ఆ స్క్రైబర్ ఇట్లా పెడితే చక్ని చేతితోని తిప్పుతుండాలి. ఆ స్క్రైబర్ అనేది ఎక్కడైతే తగులుతుందో అక్కడ పైకి ఉన్నట్టు అది డౌన్ చేసుకోవాలి. మొత్తం బరాబర్ ఉందనుకోండి అది ఎక్కడ తగలదు, మామూలుగా అన్ని చోట్ల కరెక్ట్ కనబడదు. అది మనకు కులబద్ద స్క్రైబింగ్ బ్లాక్ తోని ఈ ఈ ట్రూయింగ్ వర్క్ అనేది చేస్తాం. సో అర్థమైంది కదా ట్రూయింగ్ అంటే అర్థం కావడం కోసం నేను మీకు ఈ వీడియో పెట్టాను నేను. సరే, ట్రూయింగ్ వర్క్ ఇన్ బిట్వీన్ సెంటర్స్ అవాయిడ్స్ ద నీడ్ ఫర్ ట్రూయింగ్ ద జాబ్. టర్నింగ్ వర్క్ అనేది బిట్వీన్ సెంటర్స్ మధ్యలో జాబ్ ని ప్లేస్ చేసినప్పుడు ట్రూయింగ్ వర్క్ అనేది మనకు అవసరం ఉండదు. ద వర్క్ టర్న్డ్ విల్ బి ప్యారలల్ త్రూ అవుట్. వర్క్ అనేది సమాంతరంగా ద వర్క్ టర్న్డ్ విల్ బి ప్యారలల్ త్రూ అవుట్, మొత్తంగా సమాంతరంగా మారిపోతుంది. బట్ ఇట్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ లైక్ నర్లింగ్, థ్రెడ్ కటింగ్, అండర్ కటింగ్. ఇందులోపల
థ్రెడ్డింగ్, నర్లింగ్, అండర్ కట్టింగ్ అనేటువంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకు చాలా స్కిల్ అనేది అవసరమై ఉంటుంది. ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ ఓన్లీ. ఇది ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది. ద వర్క్ నీడ్స్ ద ఫాలోయింగ్ ప్రిపరేషన్స్ టు బి క్యారీడ్ అవుట్ బిఫోర్ ద యాక్చువల్ ఆపరేషన్స్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్. కొన్ని ఈ కింద ఆపరేషన్స్ అవసరం. ఏదన్నా జాబ్ ని ప్రిపేర్ చేయాలంటే మొదటగా కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయి కింద. ఏంటి అంటే ఫేస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్క్. రెండు వైపులా కూడా ఫేసింగ్ అనేది చేయాలి. ఫేసింగ్ అంటే జాబ్ యొక్క ముందు భాగాన్ని కట్ చేయడం ఫేసింగ్ అంటాం. అంటే అది ముఖంలాగా కట్ చేస్తున్నాం కాబట్టి ముఖ భాగాన్ని ఫేసింగ్ అని అంటాం. చూస్ ద కరెక్ట్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ సెంటర్ డ్రిల్ అండ్ డూ ద డ్రిల్లింగ్ అట్ బోత్ ఎండ్స్. కరెక్ట్ సైజు మరియు టైప్ ని మనము చూస్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే సెంటర్ డ్రిల్ అండ్ డూ సెంటర్ డ్రిల్లింగ్ అట్ బోత్ ఎండ్స్. సెంటర్ డ్రిల్ చేయడం కోసం బోత్ ఎండ్స్ రెండు వైపులా కూడా సెంటర్ డ్రిల్లింగ్ చేయడం కోసం అనేది కరెక్ట్ సైజ్ టూల్ ని మనము చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, డైనమైట్ ద చెక్ ఫ్రమ్ ద స్పిండిల్ nose and assemble the driving plate or catch plate. Dismantle. Actual గా చక్ ని మనము డిస్మాంటిల్ చేయాలి. చక్ అనేది స్పిండిల్ కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, అది తీసేసి అక్కడ దాని ప్లేస్ లో చక్ ప్లేస్ లో ఫేస్ ప్లేట్ ని అమర్చాలి. ఎందుకు చేస్తున్నాం ఎంత అంటే మనము జాబ్ ని సెంటర్ లో ప్లేస్ చేయడం కోసం ఇవన్నీ మనం చేస్తున్నాం. అసెంబుల్ ద డ్రైవింగ్ ప్లేట్ ఆర్ క్యాచ్ ప్లేట్. డ్రైవింగ్ ప్లేట్ అన్నా క్యాచ్ ప్లేట్ అన్నా ఒకటే. చక్ ని ఊడబీకి డ్రైవింగ్ ప్లేట్ ని కానీ క్యాచ్ ప్లేట్ కానీ మనము దాంట్లో అరేంజ్ చేస్తాం. అసెంబుల్ ఇక్కడ ఉన్నాం మనం. అసెంబుల్ ద స్పిండిల్ స్లీవ్ టు ద స్పిండిల్ నోస్ అండ్ ఫిక్స్ లైవ్ సెంటర్ టు ద స్లీవ్. స్పిండిల్ స్లీవ్ ని స్పిండిల్ నోస్ కి కనెక్ట్ చేసి మధ్యలో లైవ్ సెంటర్ ని ఫిక్స్ చేయాలి. ఎన్ష్యూర్ దట్ ద స్పిండిల్ స్లీవ్ అండ్ లైవ్ సెంటర్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డ్యామేజెస్. మనము చేసినటువంటి యొక్క ఆపరేషన్ ఏదైతే ఫిక్సింగ్ ఏదైతే ఉందో మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే స్పిండిల్ స్లీవ్ లైవ్ సెంటర్స్ డ్యామేజెస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫిట్టింగ్ అయినాయా, ఫిక్స్ అయినాయా లేదా అనేది గమనించుకోవాలి. Burrs and are thoroughly cleaned before assembly. ఈ బర్స్ అనేవి ఏర్పడకుండా తర్వాత క్లీనింగ్ అనేది చాలా చక్కగా చేసుకోవాలి అసెంబ్లీ చేయడానికి ముందు. చెక్ ద రన్నింగ్ ఆఫ్ ద లైవ్ సెంటర్. లైవ్ సెంటర్ ఏ విధంగా రన్ అవుతుందో చెక్ చేయాలి. ఇగో ఈ విధంగా ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే పీస్ ఆఫ్ చాక్ పీస్ ని పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. కరెక్ట్ గా రౌండ్ గా రొటేట్ అవుతుందా లేదా, చాక్ పీస్ తగులుతుందా, అన్ని ప్రాంతాల్లో తగులుతుందా, అక్కడక్కడే తగులుతుందా. చాక్ పీస్ తో చేస్తే ఏమైతుంది, అంతటా తగులుతుందంటే ఇట్ విల్ బి ఓకే సెంటర్ లో ఉన్నట్టు. లేదా అక్కడక్కడ గ్యాప్స్ వస్తున్నాయంటే అగైన్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద వర్క్ పీస్ సెంటర్ పీస్. ఓకే, లైవ్ సెంటర్ ని అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఫిగర్ నెంబర్ 1 లో మనకు కనబడుతుంది. రిజల్ట్ ఆఫ్ లైవ్ సెంటర్ రింగ్ అవుట్ ఆఫ్ ట్రూ. ఈ ట్రూయింగ్ అనేది కరెక్ట్ గా జరగకపోతే ఇక్కడ చూసిరా సెంటర్స్ ఇక్కడ అవుట్ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ డయామీటర్ ఎక్సెంట్రిక్ డయామీటర్ బీయింగ్ రిడ్యూస్డ్. ఎక్సెంట్రిక్ అంటే ఏంటంటే యాక్సెస్ లో ఒకే రకమైనటువంటి యాక్సెస్ లో లేకపోవడం, ఒకే అక్షంలో లేకపోవడం జరుగుతుంది. సెలెక్ట్ ద సూటబుల్ లేత్ కెరియర్ అకార్డింగ్ టు ద డయామీటర్ ఆఫ్ ది work. Fasten in one end of the work with the bent tail pointing outwards. ఈ బెంట్ టైల్ అనేది బయట వైపు ఉంటుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేయాలి. లేత్ కెరీర్ మనము ఫస్ట్ ఏం చేయాలంటే సూటబుల్ లేత్ కెరీర్ ని సెలెక్ట్ చేసుకోవాలి డయామీటర్ ఆఫ్ ద వర్క్ ని బట్టి. ఓకేనా, ఇక్కడ చూసారా ఫిగర్ నెంబర్ 2 లో ఈ లేత్ సెంటర్ ని
ఇది స్పానర్ సహాయంతో వర్క్ ని బిగిస్తున్నాడు. ఇక్కడ లేత్ కెరియర్ ఫిట్టెడ్ టు వర్క్, ఇది లేత్ కెరియర్ అంటారు. ఇది వర్క్ లోపల దీన్ని బిగించడం జరుగుతుంది. వర్క్ దట్ హ్యాస్ a finished surface should be protected by inserting a small sheet of copper or brass between the end of the screw in the carrier and the work. Carrier ki work ki mari work that has finished surface should be protected by the inserting a small sheet of copper gani brass gani aa yokka jaws ki అమర్చినట్టయితే మనం ఫినిషింగ్ చేసినటువంటి రౌండ్ బార్ ఏదైతే ఉంటుందో ఆ జాస్ ఒత్తుకొని పోయి దాని యొక్క మరకలు లేకపోతే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క అచ్చులు దాని మీద పడకుండా ఉండడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఇగో ఫిగర్ నెంబర్ 3లో ప్యాకింగ్ పీస్ ని ఇక్కడ పెట్టడం జరిగింది టైట్ చేసేటప్పుడు. ఎందుకు అంటే అలాగే టైట్ చేస్తే దాని యొక్క అచ్చులు దీని మీద పడేటటువంటి ప్రమాదం ఉంటుంది. అప్లై ఏ సూటబుల్ లూబ్రికెంట్ soft grease to the center hole of the workpiece to be engaged by the tailstock dead center. Tailstock dead center ki engage ayi untadi kabatti deeniki suitable lubricant ante maybe soft grease ni apply chesukovali. Move the tailstock to a position on the bed to suit the length of the workpiece. Tailstock ni move chesukovali, position lo pettukovali. bed మీద దాని మూవ్మెంట్ తీసుకొని వచ్చి కరెక్ట్ గా దానికి సెంటర్ కి టచ్ అయ్యేలాగా పెట్టాలి. The tailstock spindle should extend approximately 60 to 100 mm beyond the tailstock. Tailstock spindle అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. tailstock spindle అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే 60 నుంచి 100 mm వరకు tailstock spindle అనేది ఎక్స్టెండ్ అవుతుంది ముందుకి. Ensure there is sufficient space for the saddle to operate before clamping the tailstock to the bed. అక్కడ సఫిషియంట్ స్పేస్ ఉందా మనం క్లాంపింగ్ చేసేటప్పుడు టైల్ స్టాక్ ని అనేది మనం ఒకసారి ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ద సాడిల్ టు ఆపరేట్ బిఫోర్ క్లాంపింగ్ ద టైల్ స్టాక్ టు ద బెడ్. ఆ యొక్క టైల్ స్టాక్ ని బెడ్ కి క్లాంపింగ్ అయ్యేదానికి ముందు మరి సరిగా అటు ఇటుగా మూవ్ అవుతుందా లేదా చూసుకొని బిగించుకోవాలి. Ensure there is a sufficient space for the saddle to operate before clamping the tailstock to the bed. Next, clamp the tailstock position by tightening the tailstock clamp-nut. Tailstock clamp-nut సహాయంతోని మరి tailstock పొజిషన్ ని మనము లాక్ చేసుకోవాలి. ఫిగర్ నెంబర్ 4లో చూపినట్టుగా. Engage the work center hole with the point of live center and with the tail of the lathe carrier in the slot in the catch plate. Hold the work in this position with hand. Work ni aa position lo petti manam chetitoni pattukoni undali. Ensure that the tail of the lathe carrier does not rest on the bottom of the slot in driving plate యొక్క బాటమ్ లో ఉండేటువంటి స్లాట్ ఏదైతే ఉంటుందో అది టైల్ ఆఫ్ ద లేత్ కెరియర్ కి రెస్టింగ్ పొజిషన్ లో ఉందా లేదా అనేది సరి చూసుకోవాలి. దిస్ విల్ నాట్ పర్మిట్ ద సెంటర్ ఎంటరింగ్ ద సెంటర్ హోల్ ఆఫ్ ద వర్క్ ప్రాపర్ సీటింగ్. ఇది ప్రాపర్ సీటింగ్ అవ్వకుండా అటు ఇటు కదలకుండా సెంటర్ లో ఉండకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. ఫిగర్ నెంబర్ 5. యూ కెన్ గో త్రూ దట్. టైల్ బైండింగ్ క్యాచ్ ప్లేట్ అంటారు ఇది. తర్వాత సెంటర్ డస్ నాట్ ఫిట్ ఇన్ సెంటర్ హోల్. సెంటరు ఇక్కడ సెంటర్ హోల్ లోపల ఫిట్ అవ్వలేదు. A lathe carrier being in the binding in the driving plate causes inaccuracies since the work is forced off the lathe machine. ఎందుకు ఇంతగానం సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వర్క్ పీస్ అనేది సెంటర్ లో కనుక లేకపోతే జాబ్ అనేది ఇనాక్యురేట్ గా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే యాక్యురేట్ గా రాదు. కాబట్టి యాక్యురేట్ గా రాని జాబ్ పీస్లు ఏమైతే ఆబ్వియస్లీ రిజెక్ట్ అయిపోతుంది.
కాబట్టి మనం తీసుకున్నటువంటి జాబ్ పీస్ ఏదైతే ఉందో అది యాక్యురేట్ గా ఇన్ డైమెన్షన్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అన్ని మనము తీసుకోవాలి. ఈ సెంటర్ ప్లేట్ ఇవన్నీ వీటన్ని సహాయంతో జాబ్ ని సెంటర్ లో కూర్చోబెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అడ్వాన్స్ ద టైల్ స్టాక్ స్పిండిల్ by the hand wheel rotation until the point of dead center enters the center hole of the work with proper seating, eliminating all endwise movement. అది సరిగా లేదు కాబట్టి మనం చేయితో దాన్ని తిప్పుకుంటూ అది కరెక్ట్ పొజిషన్ లో ఆ యొక్క స్పిండిల్ ని మూమెంట్ చేయాలి. హ్యాండ్ తో రొటేట్ చేసుకుంటూ, హ్యాండ్ వీల్ సహాయంతో స్పిండిల్ ని రొటేట్ చేసుకుంటూ until the point of dead center enters the center hole. సెంటర్ హోల్ ని ఎంటర్ అయ్యేంత వరకు మనం తిప్పుతా ఉండాలి. వర్క్ ఇన్ ద ప్రాపర్ సీటింగ్, అది కరెక్ట్ గా ఆ యొక్క హోల్ లో ప్రాపర్ సీటింగ్ లో కూర్చునేంత వరకు కూడా మనం తిప్పాలి. ఓకే, ఫిగర్ నెంబర్ 6 లో ఉన్నది ఇది. ఈ హ్యాండ్ వీల్ సాయంతో రైట్ హ్యాండ్ ని తిప్పుతా ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ తోని జాబ్ ని హోల్డ్ చేసి పట్టుకొని రైట్ హ్యాండ్ సాయంతో తిప్పుతున్నాడు. చూసారా? ఎంగేజింగ్ ద డెడ్ సెంటర్. Move the tail of the carrier back and forth. వెనుకకు ముందుకు tail ని మూమెంట్ తీసుకురావాలి. At the same time, adjust the hand wheel until only slight resistance is felt. అంటే హ్యాండ్ వీల్ ని ఎట్లా మూమెంట్ చేయాలంటే బాగా టైట్ చేయకూడదు, బాగా ఇట్లా తగలంగానే వదిలిపెట్టకూడదు. ఒక కరెక్ట్ మూమెంట్ వచ్చింది, స్లైట్ రెసిస్టెన్స్ వచ్చింది అనేంత వరకు దాన్ని మూమెంట్ తీసుకెళ్లి అక్కడ ఆఫ్ చేయాలి మనం. Tighten the tailstock spindle clamp at this position and check the resistance does not change. అప్పుడు ఆ రెసిస్టెన్స్ ఇంకా చేంజ్ అవ్వదు, ఇది పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకున్నప్పుడు మనం స్పిన్డిల్ క్లాంప్ సహాయంతో టైల్ స్టాక్ ని లాక్ చేసుకోవాలి. Set the machine for about 250 rpm and allow the work to run for a few seconds. కొన్ని సెకండ్ల వరకు నడిచే విధంగా స్పీడ్ ని 250 ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ స్పీడ్ లో రన్ చేసుకోవాలి. చెక్ వన్స్ అగైన్ ద రెసిస్టెన్స్ అండ్ అడ్జస్ట్ ద టైల్ స్టాక్ స్పిండిల్ ఇఫ్ నీడెడ్. ఆ తర్వాత కూడా మనకు రెసిస్టెన్స్ ని ఇంకా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే అలాగే వదిలేయాలి. వర్క్ ఈజ్ నౌ రెడీ ఫర్ ఆపరేషన్స్. ఇప్పుడు వర్క్ అనేది ఆపరేషన్ చేయడానికి, ఫర్దర్ ఆపరేషన్ చేయడానికి రెడీ అయింది. బిఫోర్ హోల్డింగ్ ద వర్క్ ఇన్ బిట్వీన్ ద సెంటర్స్ ఎన్ష్యూర్ దట్ ద సెంటర్స్ ఆర్ అలైన్డ్. ఆ యొక్క వర్క్ ని కూర్చోబెట్టడానికి ముందు ఒకసారి అది వర్క్ అనేది సెంటర్స్ లో కరెక్ట్ గా ఉందా లేదా, అలైన్మెంట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇగో ఫిగర్ నెంబర్ 7 లో చూస్తే ఇప్పుడు కరెక్ట్ యాక్సెస్ లో అక్షంలో ఒకే అక్షంలో జాబ్ పీస్ ఉంది, మన టైల్ స్టాక్ యాక్సెస్, హెడ్ స్టాక్ యాక్సెస్ అన్ని కూడా ఒకే అక్షంలోకి వచ్చాయి. సో ఇది పర్ఫెక్ట్ వర్క్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్ between the centers, holding the job between the center and work. సెంటర్ కి వర్క్ కి మధ్యలో జాబ్ ని పెట్టడము విత్ క్యాచ్ ప్లేట్ అండ్ డాక్ సహాయంతో. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. నేను పిలవగానే ఇంత టైం అయినప్పటికీ కూడా మీరందరూ మీ యొక్క క్లాసెస్ ని అటెండ్ చేసేయడానికి చూపించినటువంటి ఇంట్రెస్ట్ బట్టి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మా బాధ్యత కాదు సార్ అది. అంతే కరెక్టేరా, కానీ అందరు బాధ్యత అనుకోరు కదా. ఏంద్రా సార్ ఎప్పుడు పడితే అప్పుడు క్లాస్ రమ్మంటుండు అని చెప్పి దాని మీద చిల్లర జోకులు వేసేటోళ్ళు కూడా ఉంటారు, మన వాళ్ళు మేధావులు ఉంటారు. సో అట్లా కాదు, ఏంటంటే నేను కూడా అలసిపోయి వచ్చిన, భువనగిరి పోయి వచ్చిన. అంటే ఈ కరోనా కాలంలో మీకు తెలిసి ఎట్లా ఉందో పరిస్థితి. అలసిపోయి వచ్చినా కూడా నాకు అనిపించింది ఏంటంటే నాకు నెమ్మది అనిపిస్తలేదు. ఒకరోజు క్లాస్ కాకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ పోతుంది, తర్వాత వాళ్ళు మళ్ళా చదువులో దూరం అవుతారు అనేటువంటి ఆలోచనతోని సరే రాత్రి అయినా పర్వాలేదు రండిరా అని చెప్పి, ఏమంటావు అని చెప్పి అడిగిన రాజశేఖర్. వస్తారంటావారా అంటే వస్తారు సార్ చెప్తా అన్నాడు. దానికి అనుగుణంగా ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే 7:30 కూడా మీరు యాక్టివ్ గా మరి ఆన్లైన్ క్లాస్ వినడానికి వస్తున్నారు అంటే ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఈస్